నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు చాలండి. ఆ రీతిగానే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడి మాటలను మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్. మరొక మారు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా మనందరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క వాక్యమును వినటానికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనము చదువుకున్నటువంటి 2 లేఖన భాగములు నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మొదటి భాగముగాను, యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని 2వ లేఖన భాగముగాను మనము చదవగా విని ఉన్నాం. సో ప్రస్తుత కాలంలో దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి వర్షిప్ చేయటం అనేటువంటిది ఒక పెద్ద ట్రెండ్ అని చెప్పుకోవాలి. సో దీని విషయంలో ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తూ ఉండటం దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘాల వారికి లిటర్జీ ఉంటుంది. సో పుస్తకం ఉంటుంది, అందులో ఉన్నటువంటి వాటిని వారు చదువుకుంటూ వెళ్ళిపోతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మరికొంతమంది పాటలు పాడుతూ ఉంటారు. సో ఈ జనరేషన్లో ఉన్నటువంటి యవనస్తులని వర్షిప్ అంటే ఏంటి అని అడిగితే, సో వారికి తెలిసినటువంటి ఆరాధన అనేటువంటిది ఏంటంటే, ఒక పాట స్పీడ్గా పాడాలి, రెండో పాట స్లోగా పాడాలి, అందులో 2-3 మొక్కలు పచార్లు పాడాలి, మ్యూజిక్ ఉండాలి, డీజే సౌండ్ ఉండాలి, లైటింగ్ ఎఫెక్ట్స్ ఉండాలి, మధ్య మధ్యలో మాటలు ఉండాలి. సో ఇవి ఈ కాలానికి చెందినటువంటి, ఈ జనరేషన్కి చెందినటువంటి యువతకు తెలిసినటువంటి ఆరాధన. సో ఇట్లాంటివి ఉన్న చోటికి యవనస్తులు అట్రాక్ట్ అవ్వటం, వాటికి ప్రభావితం చెందటం అనేటువంటిది ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం. సో ఇట్లాగా రకరకాలైనటువంటి రీతులలో ఆరాధన అనేటువంటిది, వర్షిప్ అనేటువంటిది ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం. సో నిజమైనటువంటి ఆరాధన అనేటువంటిది ఏంటి? సో బిబ్లికల్ ప్రాస్పెక్టివ్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ ట్రూ వర్షిప్, నిజమైనటువంటి ఆరాధన గురించి మనం మన యొక్క టాపిక్ని కంటిన్యూ చేస్తూ దీన్ని మనము ముందు కొనసాగింపు చేస్తున్నాం. సో గత వారం మన యొక్క టాపిక్ ఏంటి? వరీ ఆర్ వర్షిప్. సో యూ కెన్ చూస్ వరీ ఆర్ వర్షిప్. మనము చింతనైనా ఎంపిక చేసుకోవచ్చు, ఆరాధననైనా ఎంపిక చేసుకోవచ్చు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ చింతను ఎంచుకున్నటువంటి సందర్భాలను మనము చూస్తాము. అదే చింతించేటటువంటి పరిస్థితుల్లో ఉండి ఆరాధనను ఎంచుకున్నటువంటి సందర్భాలను కూడా మనము చూసి ఉన్నాం. సో అక్కడ వారు చేసినటువంటి ఆరాధనను గురించి మనము ఆలోచన చేస్తాం.
వారు ఆ ఆరాధనలో ఉన్నటువంటి శక్తి ద్వారా వారు చేసినటువంటి ఆరాధన ద్వారా జరిగినటువంటి అద్భుతాలు కావచ్చు, వారు నమోదు చేసినటువంటి విజయాలను కావచ్చు మనము చూసి ఉన్నాం. సో విశ్వాసంలో వాళ్ళందరూ కూడా బలాన్ని పొందుకున్నారు. నిరీక్షణతో కూడినటువంటి జీవితాలతో వారు ముందుకు వెళ్ళి ఉన్నారు. సో ఈ రోజుల్లో కూడా మనము వర్షిప్ అనేటువంటిది మనం చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఎలాంటి కార్యాలు కూడా మన మధ్యలో జరిగినటువంటి ఆనవాళ్ళు, మన జీవితాల్లో చోటు చేసుకున్నటువంటి ఆనవాళ్ళు అనేటువంటివి మనము చూడలేకపోతూ ఉన్నాం. సో వర్షిప్లో వాక్యానుసారముగా ఎక్కడో ఏదో మనం మిస్ అవుతూ ఉన్నాం. సో వాటిని గురించి మనము ఆలోచన చేద్దాం. సో వర్షిప్ ఈ మాటకు హీబ్రూలో ప్రాముఖ్యముగా వాడినటువంటి పదం ఏంటంటే హలాల్ అనేటువంటి మాటను ఉపయోగించారు. దాంట్లో నుంచే హల్లెలూయా అనేటువంటి పదం అనేటువంటిది వచ్చింది. సో హలాల్ అనేటువంటి మాట దాని అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమర్పణతో కూడినటువంటి జీవితములతో దేవుని మీద మనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేయటం, ఇది ఆరాధన అంటే. సో పాత నిబంధన గ్రంథములో ఈ హలాల్ అనేటువంటి మాటకు ఉన్నటువంటి అర్థము అది. సో మనము సమర్పణ జీవితాలతో దేవునిపై మనకున్నటువంటి ప్రేమను వ్యక్తం చేయటం. రెండవదిగా జమీర్ అనేటువంటి జమార్ అనేటువంటి మాటను వారు వాడారు. అంటే సంగీత వాయిద్యములతో దేవుని యొక్క కార్యాలను కొనియాడటం, దేవుణ్ణి కీర్తించటం అనేటువంటిది దానిలో మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగనే గ్రీక్ వర్డ్ ప్రోస్కునే అనేటువంటి ఒక మాటను ఉపయోగించారు. ఇది కూడా దేవుణ్ణి కీర్తించటము, దేవుణ్ణి ఆరాధించటము. అయితే ఈ ఆరాధన అనేటువంటిది కేవలం పాటలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. వర్షిప్ అనేటువంటి మాట వాక్యానుసారముగా ఊరకనే పాటలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు, కానీ మన ప్రవర్తనలోను, మనము దేవునికి చేసేటటువంటి సేవలోను, మన జీవన విధానములోనూ కనపరిచేటటువంటి దానినే ఆరాధన అని వాక్యానుసారముగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు కనిపించేటటువంటి విషయం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటం అంటే కేవలం పాడటం మాత్రమే కాదు. ఆరాధన అనేటువంటిది మన జీవన శైలి కావాలి. ఆరాధన అనేటువంటిది మన ప్రవర్తనలో కనబడాలి. ఆరాధన అనేటువంటిది మన పరిచర్యలో, మన సేవలో కనిపించేటటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆరాధనలో ఒక ఎలిమెంట్ మాత్రమే పాడటం అనేటువంటిది, అదే వర్షిప్ కాదు. వర్షిప్లో అది ఒక భాగం మాత్రమే పాడటం అనేటువంటిది. మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలను మనం చూసినట్లయితే పాత నిబంధన భాగంలో ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించి ఎర్ర సముద్రమును దాటించినప్పుడు, ఆ ఎర్ర సముద్రమును దాటి బయటకు వచ్చిన తర్వాత వారందరూ కూడా దేవుణ్ణి అనుభవించి వారి అనుభవాలను వ్యక్తము చేస్తూ, వారి ప్రేమను దేవుని మీద వ్యక్తము చేస్తూ, దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ, వారు చూసినటువంటి దేవుని శక్తిని, వారు చూసినటువంటి దేవుని యొక్క కార్యాలను వారు జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం అనేటువంటిది మనము ఈ పాత నిబంధన భాగములో మనం చూస్తూ ఉంటాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఆ భాగం, సందర్భం మనకు అందరికీ కూడా సుపరిచితమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబు బావి దగ్గర సమరయ ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీతో సంభాషణ చేస్తున్నటువంటి సమయంలో ఆ స్త్రీ అడిగినటువంటి దానికి యేసు సమాధానం ఇస్తూ చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటాం. 20వ వచనంలో స్త్రీ అంది, మా పితరులు ఈ పర్వతమును ఆరాధించరు కానీ ఆరాధించేటటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అంటూ ఉన్నారు.
దానికి యేసు ప్రభుల వారు తెలియచేసినటువంటి సమాధానం ఏంటంటే, ఆరాధన ఎక్కడ చేయాలో, లేకపోతే ఆరాధన ఏ స్థలములో చేస్తే అది ఆరాధన అవుతుందో అనేది ఆయన చెప్పలేదు. కానీ ఆరాధన అనేటువంటిది ఎలా చేయాలో అనేటువంటిది ఆయన చెప్పారు అక్కడ. సో ఆరాధన ఎక్కడ చెయ్యాలి అనేటువంటిది ప్రాముఖ్యము కాదు, కానీ ఎలా చేస్తున్నాము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది అనే సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభుల వారు తేటతెల్లము చేస్తూ ఉన్నారు. సో యేసు సమరయ్యలో ఈ యాకోబు బావి దగ్గర కలుసుకున్నటువంటి స్త్రీతో సంభాషణ చేస్తూ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించటానికి బాహ్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా అప్రస్తుతము అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఎలా ఆరాధించాలనేటువంటి సంగతిని తెలియజేశాడు. సో నిజమైనటువంటి ఆరాధన అనేటువంటిది ఎలాగున ఉండాలి, వాక్యము దాని గురించి ఏమి తెలియచేస్తూ ఉంది, రెండు విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. సో నిజమైనటువంటి ఆరాధనను గురించి వాక్యము చెబుతున్నటువంటి మొదటి సంగతి ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో చూసినట్లయితే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి నిజమైనటువంటి ఆరాధన ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ చేసేటటువంటిది నిజమైనటువంటి. చేసేటటువంటి వారు ఎలాంటి వారిగా ఉండాలని తండ్రి కోరుచున్నాడంట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆరాధికులుగా ఉండాలి. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మను గురించి చెప్పటం లేదు, కానీ మన ఆత్మను గురించి చెబుతూ ఉన్నారు. మనము ఆరాధన చేసేటప్పుడు ఆరాధికుని యొక్క జీవితంలో ఆయన కొంత భాగాన్ని మాత్రమే ఆయన కోరుకోవటం లేదు, కానీ పూర్ణమైనటువంటి ఆత్మతో దేవునిని మనము ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. సో ఆత్మతో ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేసేటప్పుడు ఆత్మ అనేటువంటిది మన శరీరములతో ఏకీభవించాలి. అది నిజమైనటువంటి ఆరాధనట. ఇలాంటి ఆరాధికులుగా నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము దేవుణ్ణి ఎలాగున మనం ప్రేమించాలి, ఎలాగున మనము ఆయన హత్తుకోవాలో, ఎలాగున ఆయనతో మనం సంబంధము కలిగి ఉండాలో అక్కడ చూస్తూ ఉంటాం. 11:13 కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా అంటూ ఉన్నాడు. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయన సేవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి. సో పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. సో పూర్ణము అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మతో కూడినటువంటి జీవితాలతో దేవుణ్ణి ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అది నిజమైనటువంటి ఆరాధన. అది నిజమైనటువంటి ఆరాధన. ఊరికే మన పెదవులు మాటలు పలికినంత మాత్రాన అది ఆరాధన అవ్వదు. ఊరికినే మనం పాడినంత మాత్రాన అది ఆరాధన కాదు. అది ఆరాధన కాదు.
మనము చేసేటటువంటి ఆరాధన ఆత్మతో చేయాలట. ఆత్మతో చేయవలసినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం లూకాసు వార్త 46వ వచనాన్ని చూస్తే, లూకాసు వార్త 1:46, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు చాలండి నాకు గొప్ప కార్యములు చేశాను. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరియా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానం, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. కాబట్టి దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మీద మనకున్నటువంటి ప్రేమను సంపూర్ణమైనటువంటి ఆత్మతో కూడినటువంటి జీవితాలతో వ్యక్తము చేయటం అనేటువంటిది నిజమైనటువంటి అనేటువంటి సంగతిని మనము గమనించాలి. సో దీంట్లోని రెండవ మాట ఏమంటున్నాడు? సత్యముతో ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అనగా దేవుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు యథార్థముగా ఆరాధించాలి, సంపూర్ణముగా దేవునిని ఎరిగినటువంటి అనుభవాలలో నుండి మనము దేవుణ్ణి ఆరాధించాలి. మనందరికీ కూడా దేవుడు భావోద్వేగాలు ఇచ్చాడు, మనందరికీ కూడా ఎమోషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు మన భావోద్వేగాలు అనేటువంటివి యథార్థముగా ఉండాలి. మన భావోద్వేగాలు అనేటువంటివి యథార్థమైనటువంటివిగా ఉండాలి. చాలామంది ఆరాధన చేస్తారు, కానీ వారిలో ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. వారు ఏ రీతిగానూ కూడా ఆ ఆరాధనలో వారు ఇన్వాల్వ్ అవ్వటానికి అంతగా ప్రయత్నం చేయరు. అందరూ లేచి నిలబడతామంటే లేచి నిలబడతారు, అటు ఇటు చూస్తారు, ఓ కళ్ళు మూసుకున్నారు నేను కూడా మూసుకోవాలి, ఒక అందరూ చప్పట్లు కొడతాను నేను కూడా కొట్టాలి, ఒక అందరూ ఏదో పాడుతున్నారు కాబట్టి నేను కూడా అంటే సరిపోద్ది. సో ఇది కాదు, ఇలాంటి అనుభవాలు కాదు దేవుడు కోరుకునేటటువంటిది. దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి భావోద్రేగాన్ని, ప్రతి ఎమోషన్ని కూడా యథార్థముగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఏదో ఒక అలవాటైన పనిగానో ఎప్పుడూ చేసేటటువంటి ఆరాధనగానో వర్షిప్ను చేయటము కాదు, కానీ మనము దేవుణ్ణి సత్యముగా ఆరాధన చేయాలి, సత్యముగా యథార్థముగా ఆరాధన చేయాలి. దేవుడు ఎరిగినటువంటి అనుభవాలలో నుండి దేవుడిని మనం పాడుతూ ఉన్నప్పుడు, కొనియాడుతూ ఉన్నప్పుడు, కీర్తిస్తూ ఉన్నప్పుడు, ఆ పాటను మనం పాడుతూ ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి అనుభవాలను మనం మన జీవితాల్లోనికి తెచ్చుకొని ఆ అనుభవాలలో నుండి దేవుణ్ణి ఆరాధన చేయటం నేర్చుకోవాలి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా వేదనలో అది నెమ్మదినిస్తుంది అని మనం పాడుచు ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనం వినినటువంటి సందర్భాలలో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి సందర్భాలలో, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులతో మనం పంచుకున్నటువంటి సందర్భాలలో ఆ వాక్యము నిన్ను ఎన్నిసార్లు బలపరిచిందో, ఎన్నిసార్లు ఆదరించిందో, ఎన్నిసార్లు నేను సమాధానపరిచిందో, ఎన్నిసార్లు ఆ వాక్యం ద్వారా నువ్వు లేవనెత్తబడ్డావో, వీటన్నిటినీ కూడా మన మదిలోనికి తెచ్చుకొని దానిలోంచి దేవుడిని ఆరాధించడం, అది వర్షిప్. ఏ పాట అయినప్పటికీ కూడా మనము ఏ పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా ఆ ఆరాధన, ఆ వర్షిప్ ట్రూ వర్షిప్గా ఉండాలనుకున్నప్పుడు, నిజమైనటువంటి ఆరాధనగా, నన్ను ఆరాధించువారు అట్టివారుగా ఉండాలి అని దేవుడు చెప్పినటువంటి విధానంలో సత్య ఆరాధికునిగా నీ జీవితం ఉండాలనుకున్నప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవునిని ఆరాధన చేయాలి అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. సో ఈరోజు మనము చేసేటటువంటి ఆరాధన ఈ రీతిగా ఉన్నదా? మనం ఎలాగున దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతూ ఉన్నామా? ఈ విధానంలో దేవుణ్ణి మనము స్తుతించగలుగుతూ ఉన్నామా?
పాత నిబంధన భాగములో నిర్గమాకాండం 15వ అధ్యాయం అంతటా కూడా మనం చూసినట్లయితే ఆ భాగములో దేవుణ్ణి కీర్తించినటువంటి విధానంలో, దేవుణ్ణి ఘనపరిచినటువంటి విధానంలో, దేవుణ్ణి మహిమపరిచినటువంటి విధానంలో వారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించారు. వారు అనుభవించినటువంటి అనుభవాలలో నుంచి దేవుని యొక్క శక్తిని వారి కళ్ళారా చూసినటువంటి అనుభవాలలో నుంచి వేల్పులలో నీ వంటి వారు ఎవరూ లేరు. ఎందుకంటే సముద్రమును చీల్చినటువంటి దేవుడు, ఆరిన నేలలో సముద్రము మధ్యలో నీ ప్రజలను నడిపించినటువంటి దేవుడు, అద్భుతములు చేయవాడవు నీవే, నీ వంటి వాడు ఎవరూ లేరు అనేటువంటి మాటలు ఊరికినే వాళ్ళు రాసుకుని పాడలేదు. వారి అనుభవాల్లో నుంచి దేవుణ్ణి గానం చేశారు, వారి అనుభవాల్లో నుంచి దేవుణ్ణి స్తుతించారు, వారి అనుభవాలలో నుంచి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున ఆరాధించేటటువంటి వారు నా పిల్లలు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడట. రెండవదిగా మనం చూసినట్లయితే ఆరాధన హృదయముతో చేసేది, నిజమైన ఆరాధన హృదయముతో చేసేటటువంటిది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో అగైన్ యేసుక్రీస్తు ప్రభుల వారే మరలా ఇక్కడ యూదుల యొక్క ఆరాధన విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. సో రెండవదిగా మనము చూస్తున్నప్పుడు నిజమైనటువంటి ఆరాధన హృదయముతో చేసేటటువంటిది, హృదయముతో చేసేటటువంటిది. యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులు పరిచయులు యూదులు చేస్తున్నటువంటి ఆరాధన గురించి మాట్లాడుతూ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తూ ఉన్నారు, వారి మాటలతో నన్ను గౌరవిస్తూ ఉన్నారు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు మద్దతునిస్తూ మనుషులు కల్పించినటువంటి పద్ధతులే ప్రాముఖ్యమని తెలియచేస్తూ మనుషులు కల్పించినటువంటి విధానాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత వాక్యానికి వారు ఇవ్వకుండా వారు హృదయాలు దూరముగా చేసుకుంటూ కేవలం పెదవులతో పాడుచు ఉన్నారు, మాటలతో నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అది వ్యర్థమైనటువంటి ఆరాధన, హృదయము లేనటువంటి ఆరాధన, నిజమైనటువంటి ఆరాధన కాదు. ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు, ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. సో దీని అర్థం ఆరాధన అనేటువంటిది హృదయానికి సంబంధించినటువంటిది అనేటువంటిది సుస్పష్టముగా మనం అర్థం చేసుకోవాలి. సో పరిచయుల యొక్క ఆరాధన వారికి ఆరాధనగానే కనిపిస్తుంది. పరిచయులు వర్షిప్ చేస్తున్నప్పుడు మేము దేవుణ్ణి చాలా గొప్పగా కనపరుస్తున్నాము అన్నట్లుగానే వారి కంటికి కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు వారి ఆరాధనను చూస్తున్నప్పుడు అక్కడ ఏం మిస్ అయ్యింది? ఆరాధనలో హృదయం మిస్ అయ్యింది. వారి హృదయాలు అక్కడ లేవు, కేవలం వారి పెదవులు ఉన్నాయి, కేవలం వారి మాటలు మాత్రమే అక్కడ ఉన్నాయి, కానీ హృదయం అనేటువంటిది అక్కడ లేనట్లుగా మనము చూస్తున్నాం. సో హృదయముతో వారు దేవుణ్ణి ప్రేమించలేగినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో వారి చర్యలు, వారి మాటలు దేవునికి ఎంత మాత్రమును కూడా నచ్చలేదు. అందుకే యేసు వారితో అన్నాడు, మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, వ్యర్థముగా నన్ను ఆరాధన చేస్తున్నారనేటువంటి సత్యాన్ని, సంగతిని ఇక్కడ తెలియచేయటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెదవులు పలుకుతున్నాయి, హృదయాలు దూరముగా ఉన్నటువంటి విధానములో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి వారు ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి, హృదయముతో ఆరాధన చేయాలి.
నన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి మనము మాటలతో పాటలతో దేవుణ్ణి ఆరాధన చేయటం అనేటువంటిది సరైనటువంటిదేనా అని ఆలోచన చేస్తున్నప్పుడు మనం మన యొక్క ఆరాధనలో ఏమి ఉన్నాయి అనేటువంటిది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలా చేస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. సంగీతం లేకపోయినా దేవుడు ఆరాధనలో ఉంటాడు. డీజే సౌండ్స్ లేకపోయినా దేవుడు ఆరాధనలో ఉంటాడు. కానీ ఆత్మతో చేయలేకపోతే, అక్కడ హృదయం ఇన్వాల్వ్ అవ్వకపోతే, సత్యముగా దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతే అది వ్యర్థమైనటువంటి ఆరాధనే అవుతుందట. వ్యర్థమైనటువంటి ఆరాధన. సో ఇలాగున ఎవరు దేవుణ్ణి స్తుతించగలుగుతారు? ఎవరు దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతారు? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధన చేయాలనుకున్నప్పుడు, హృదయముతో దేవుణ్ణి నిండు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అనేటువంటిది అందరూ చేయలేరు. ఎవరు చేయగలుగుతారు అనంటే, ఎవరు ఎలాగున్న దేవుణ్ణి గణపరచగలుగుతారు? ఎవరు ఆత్మతో సత్యముతో హృదయముతో వారి ప్రేమను దేవుని మీద వ్యక్తం చేయగలుగుతారు అనంటే ఎవరు చేయగలుగుతారంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది. చాలండి. కాబట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది, పరిశుద్ధము, దేవునికి అనుకూలము, సజీవయాగముగా మిమ్ములను మీరు ఆయనకు సమర్పించుకునుడిని దేవుని వాత్సల్యమును బట్టి నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ, ఇట్టి పరిచర్య, ఇట్టి ఆరాధన దేవునికి అనుకూలమైనటువంటిది, అది యుక్తమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తున్నాం. పాటలు ఎవరైనా పాడగలరు. పాటలు పాడటానికి స్వరం ఉంటే సరిపోతుంది. మనకంటే బ్రహ్మాండంగా పాడగలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. సెంగి దేవుడు రాజు గారు లాంటి వాళ్ళతో మనం ఎవరం సాటి కాదు. అయినప్పటికీ కూడా శక్తివంతమైనటువంటి ఆరాధన అనేటువంటిది మాత్రం అందరూ చేయలేరు. పాట ఎవరైనా పాడగలరు, ఆరాధన మాత్రము అందరూ చేయలేరు. వర్షిప్ అనేటువంటిది చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత కావాలి, ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి. సో శక్తివంతమైనటువంటి ఆరాధన అనేటువంటిది దాన్ని చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పౌలు చెబుతున్నాడు, సంపూర్ణముగాను సజీవ యాగముగాను ఎవరైతే వారిని వారు సమర్పించుకోగలుగుతారో, క్రీస్తు కేంద్రముగా ఎవరైతే వారి జీవితాలు నిర్మించుకోగలుగుతారో వారు చేయగలిగిందే నిజమైన ఆరాధన. వారు మాత్రమే చేయగలుగుతారు. వారు చేసేటటువంటి ఆరాధన శక్తివంతముగా ఉంటుంది అనేటువంటి సంగతిని, సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనల్ని మనం సమర్పించుకోనకుండా, మనల్ని మనం దేవునికి అప్పగించుకోనకుండా, సగం సమర్పణతో ఆదివారం ఒక రకమైన జీవితం, సోమవారం నుంచి శనివారం వరకు ఇంకో రకమైనటువంటి జీవితాలతో మనం జీవిస్తూ మనం సరైనటువంటి విధానంలో దేవుణ్ణి ఆరాధించాం. సో ఆరాధనకున్నటువంటి అర్థాలలో ఇందాక నేను చెప్పాను, మన ప్రవర్తనలో కనపడాలి, అది మన జీవన శైలి కావాలి ఆరాధన అనేటువంటిది. ఆరాధనలో దేన్నైతే పాడుతున్నావో దాన్నే మన జీవితంలో చూపించాలి, దానినే మన ప్రవర్తనలో కనపరచాలి. అదే మన జీవన శైలి కావాలి. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు అని మనం పాడుతున్నప్పుడు అదే పరిశుద్ధతను ఆయన మనలో కూడా కోరుకుంటున్నాడు అనేటువంటి స్పృహ ఈ సజీవయాగముగా సమర్పించుకున్నటువంటి ఆరాధకుడు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాగున్న సంపూర్ణముగా సజీవయాగముగా
ఎవరైతే వారిని వారు సమర్పించుకుని క్రీస్తును కేంద్రంగా చేసుకున్నటువంటి జీవితాలు ఉంటాయో వారికి సంగీత వాయిద్యాలు అవసరం ఉండదు. సంగీత వాయిద్యాలు అవసరం లేకుండానే వారు శక్తివంతమైనటువంటి స్తుతి ఆరాధన చేయగలుగుతారు. ఉదాహరణ, గత వారం మనం చూసాం, పౌలు శీల వారు ఎక్కడ దేవుని ఆరాధన చేశారు? చెరసాలలో ఆరాధన చేశారు. వారు చెరలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, కాళ్లకు చేతులకు బొండ వేసి వారిని బిగించారు. ఎటు కదలలేనటువంటి స్థితిలో ఉన్నారు, ఎటు మెదలలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ మైక్ ఎవరు అరేంజ్ చేశారు? సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేశారు? జాయ్ ఎవరు కొట్టారు? రాకేష్ ఏమన్నా అక్కడ సౌండ్ సిస్టమ్ ఏమైనా అరేంజ్ చేశారు? వాళ్ళకి డీజే సౌండ్ ఏమైనా ఉందా? అక్కడ లైటింగ్ ఏమైనా ఉందా? ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏమీ లేవు. కానీ వారు దేవుణ్ణి ఆరాధన చేస్తే మహాభూకంపం కలిగిందంట. వారు దేవుణ్ణి ఆరాధన చేస్తుండగా చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి, బంధకాలన్నీ కూడా ఊడిపడిపోయాయి. ఎట్లాగా వారి ఆరాధనకు అంత శక్తి ఎలా వచ్చిందంటే వారు చేసినటువంటి ఆరాధన ఇలాంటి జీవితాలతో చేశారు. పౌలు చెప్పినటువంటి విధానంగా వారు సంపూర్ణముగా వారి జీవితాలను సమర్పించుకున్నారు. పరిపూర్ణముగా సజీవ యాగముగా దేవునికి వారిని వారు సమర్పించుకున్నారు. క్రీస్తు కేంద్రంగా వారి జీవితాలను కట్టుకున్నారు. కాబట్టి వారి యొక్క ఆరాధనలో శక్తి అనేటువంటిది విడుదలయ్యింది. వారి యొక్క ఆరాధనలో అద్భుతాలు జరగటం అనేటువంటిది మనం చూసి ఉన్నాం. ఎరుకో గోడలు కూలిపోయాయి. మనుషులెవరూ కూడా కూల్చజాలనటువంటి బలమైనటువంటి ప్రాకారములవి. అలాంటి ప్రాకారాలను ఇశ్రాయేలీ ప్రజలు ఏ ఆయుధాలతో ఆ గోడను కూల్చారు? పాట ద్వారా, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ వారు ఆ గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాకారములన్నీ కూడా కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడెవరు డీజే సౌండ్ పెట్టారు? ఏ సౌండ్లు శబ్దాలకు ఆ గోడకు బేటలు వచ్చాయి? ఏ మైక్ సిస్టమ్ వాడారు వాళ్ళు? ఏ సౌండ్ సిస్టమ్ వాడారు వాళ్ళు? నో, ఏమీ లేవు. కానీ సజీవ యాగముగా సంపూర్ణంగా వారిని వారు సమర్పించుకుని దేవుణ్ణి ఘనపరచటం మొదలుపెట్టినప్పుడు, దేవుణ్ణి కొనియాడటం మొదలుపెట్టినప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యాలు అనేటువంటివి జరగటము ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన ఉద్దేశం ఇలా చెప్పటంలో వాయిద్యాలు వాయించకూడదని, వాయిద్యాలు ఉండకూడదని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండకూడదని, సౌండ్ సిస్టమ్ ఉండకూడదని కాదు. యూత్ వాళ్ళు సో ఎందుకనంటే వాటితో కూడా దేవుణ్ణి ఆరాధించారు. 150వ కీర్తనలో మనం చూసినట్లయితే ఎన్ని రకాల మ్యూజిక్ వాయిద్య పరికరాలు ఉంటాయో మనం చూస్తాం. అక్కడ మ్రోగు తాళాలు, సంగీత దానాలు. ఒకసారి చూద్దామా? 150వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ లేనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటూ కూడా ఏమీ ఉండవేమో. అన్ని విధాలైనటువంటి సంగీత వాయిద్యాలను గురించి 150వ కీర్తనలో కీర్తనాకారుడు ప్రస్తావన చేయటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం అక్కడ. కాబట్టి అక్కడ మనము జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ చూసినట్లయితే బోర, ధ్వని, స్వరమండలము, సితార, తంబుర, తంతి వాయిద్యము, పిల్లన గ్రోబి, మ్రోగు తాళములు, గంభీర ధ్వనిగల తాళములు. సో ఇన్ని వాయిద్య పరికరములతో దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి మహిమపరిచారు. సో సంగీతముతో ఆరాధిస్తున్నామా, సంగీతము లేకుండా ఆరాధన చేస్తున్నామా, ఏ సౌండ్ సిస్టమ్ ఉంది, ఏ లైటింగ్ ఉంది, ఎన్ని పొగలిట్టారు అక్కడ, ఇవన్నీ నెసెసిటీ కాదు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అట్నుంచి ఇటు నుంచి పొగలొస్తూ ఉంటే వెనకాత నుంచి రకరకాల కలర్ఫుల్ లైటింగ్స్ వెలుగుతూ ఉంటే అందులో ఒకడి ముఖం సరిగ్గా కనపడదు, ఏయో. ఇది నిజమైనటువంటి ఆరాధన అనుకునేటటువంటి భ్రమలో ఈరోజు యువత ఉన్నది. కానీ అది నిజమైనటువంటి ఆరాధన కాదు. మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు.
మీరు కేవలము సింగర్స్ మాత్రమే, నాట్ వర్షిపర్స్. వర్షిపర్స్ వేరు, సింగర్స్ వేరు. కేవలం మీరు పాడేవాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారు కాదు. ఎవరైనా పాడగలరు, ఆరాధన అందరూ చేసేటటువంటిది కాదు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించటంలో ఎంత శక్తి ఉన్నదో గత వారం మనం చూసాం. అలాంటి ఆరాధన వారు ఎలా చేశారంటే ఆత్మతోనూ సత్యముతోనూ చేశారు. పూర్ణ హృదయముతో దేవుడి ఆరాధన చేశారు. సంపూర్ణముగాను సజీవ యాగముగాను వారిని వారు సమర్పించుకొని వారు దేవుణ్ణి ఆరాధన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటిది ఏమిటారు, ఒక్క విషయాన్ని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు, అది శక్తివంతముగా ఉండాలనుకున్నప్పుడు, నీ జీవితాన్ని ఉజ్జీవింప చేయాలనుకున్నప్పుడు, నీ మధ్యలో కార్యాలు చేయాలనుకున్నప్పుడు, ఆ యొక్క ఆరాధన ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలనుకున్నప్పుడు అది ఎక్కడి నుంచి ఉద్భవించాలంటే మన రక్షణ జీవితాలలో నుంచి ఉద్భవించాలి. అది మన హృదయములో నుంచి అది ప్రవహించాలి. దానికి లేఖనాత్మకమైనటువంటి ఆనవాళ్ళు అనేటువంటివి ఉండాలి. ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రామాణికమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇలాగున మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఇలాగున దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ముందుకు కొనసాగటానికి దారి ఇవ్వని ఎరుకో గోడల లాంటి ఆటంకాలు, అడ్డుబండలు నీ జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని పెకలించుకుంటూ నువ్వు ముందుకు కొనసాగటానికి నీవు నీ రక్షణ జీవితంతో చేసేటటువంటి ఆరాధన మార్గాలను సరళం చేస్తుంది. ఎప్పుడైతే మనము సజీవ యాగముగా దేవుణ్ణి సమర్పించుకుని దేవుణ్ణి ఆరాధన చేస్తామో, పౌలు శీలలు చెరసాలలో, బంధకాలలో, కదలలేనటువంటి మెదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నప్పుడు ఆ స్తుతి ఆరాధన ఏ రీతిగా అయితే వాటన్నిటి నుంచి విడుదలనిచ్చిందో ఆ రీతిగాని నిన్ను బంధించి ఉంచినటువంటి ప్రతి బంధకాలను చీల్చగలిగినటువంటి శక్తి స్తుతి ఆరాధనకు ఉన్నది. పాపపు బంధకాలను చీల్చగలిగినటువంటి శక్తి, బలమైనటువంటి శత్రు సైన్యాలను జయించగలిగినటువంటి శక్తిని నీకు ఇవ్వగలిగినటువంటిది స్తుతి ఆరాధన. కాబట్టి యేసుప్రభుల వారు అన్నారు, తండ్రిని ఆరాధించేవారు అట్టివారు కావాలి. అలాంటి ఆరాధికుల గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగున దేవుని ఆరాధించేటటువంటి వారిని గురించి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి స్తుతి ఆరాధన అనేటువంటిది చాలా చాలా శక్తివంతమైనటువంటిది. అది మన శత్రువైనటువంటి అపవాది మీద మనకు అత్యధిక విజయాన్ని ఇవ్వగలుగుతుంది. మనకు ఆటంకాలుగా, అడ్డుబండలుగా ఉన్నటువంటి ప్రతిదాన్ని పెకలించడానికి కావలసినటువంటి శక్తివంతులుగా మనల్ని మార్చగలిగినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాము. సో ఆరాధన అద్భుతాలు చేస్తుంది, ఆరాధన శక్తితో నింపుతుంది, ఆరాధన నిజమైనటువంటి మారు మనసులోనికి నడిపిస్తుంది, వాస్తవమైనటువంటి జీవితంలో నడిపిస్తుంది. ఉజ్జియా కాలంలో ఉజ్జియా మరణించిన తర్వాత యెషయా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అక్కడ ఒక విజన్ చూస్తాడు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో మనము చూసినప్పుడు, సో అక్కడ మనము చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క దూతలు ఆరాధించటం అనేటువంటిది ఆయన చూస్తారు. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనిను, ఆయన పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ఇలాగున ఆయన చెప్పుకుంటూ వస్తూ అక్కడ యెషయా తన జీవితంలో అప్పటి వరకు కూడా తన జీవితంలో గమనించలేనటువంటి ఒక విషయాన్ని గమనించాడు. ఏమంటున్నాడు అక్కడ ఆయన 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించాను. సో తను ఒక పాపి అనేటువంటి సత్యాన్ని అక్కడ గమనించాడు. ఇంకా తనకు పరిశుద్ధత అవసరమైనటువంటి స్థితిని గమనించాడు. కాబట్టి వాస్తవమైనటువంటి ఆరాధన వాస్తవమైనటువంటి జీవితంలోనికి నేను నడిపిస్తుంది. నిజమైనటువంటి ఆరాధన నీకు నిజమైనటువంటి జీవితాన్ని పరిచయం చేస్తుంది. ఎలాంటి దేవునితో ఎలాంటి సంబంధము లేకుండా, ఎలాంటి సహవాసము లేకుండా, ఎలాంటి అనుభవాలు లేకుండా మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి నిజంగా ఆరాధించలేము. పాడగలమేమో కానీ దేవుణ్ణి ఎప్పటికీ కూడా ఆరాధన చేయలేము. కాబట్టి నిజమైనటువంటి ఆరాధనకి
పాడటానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆరాధన అనేటువంటిది అద్భుతాలు చేస్తుంది. అట్లీస్ట్ నీ జీవితాన్నైనా రివైవ్ చేయగలదు. అది కనీసం నీ హృదయాన్నైనా నీ జీవితాన్నైనా ఉజ్జీవింప చేయగలదు. చవిసారం లేకుండా చప్పిడి ఆత్మీయ అనుభవాల్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఒక రుచికరమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి జీవితంలో మన జీవితాలను ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి స్తుతి ఆరాధనకు ఉన్నది. దేవుణ్ణి ఆరాధించడంలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సో వర్షిప్ చేసేవాడు ఎప్పుడు కూడా వర్రీ అవ్వడు. వర్రీ అయ్యేవాడు ఎప్పటికీ వర్షిప్ చేయలేరు. కాబట్టి ఆరాధించేటటువంటి వారు ఎప్పటికీ చింతించలేరు. ఆరాధించేటటువంటి ఆరాధనలో ఉన్నటువంటి శక్తిని వారి జీవితాల్లో గ్రహించినటువంటి వారు ఎప్పటికీ కూడా వర్రీ కారు. ఎందుకు మాట చెప్తున్నానంటే పౌలు శీల వారు నిజంగా వర్రీ చెందవలసినటువంటి పరిస్థితుల్లో కానీ వారు వర్రీ అవ్వలేదు. కారణం ఏంటంటే వారు వర్షిప్పర్స్గా ఉన్నారు. అలాగునే మనము గత వారం చూసినట్లుగా ఈ 12 మంది వేగులు వారిని పంపించినప్పుడు 10 మంది రిపోర్ట్ను బేస్ చేసుకుని ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా గొనుక్కుని వేదన చెందుకొని మేము ఇక్కడ చనిపోవడానికి ఎంత దూరం వచ్చామా, అక్కడ సమాధులకు చూడలేదని ఇక్కడ తీసుకొచ్చావా, ఇన్ని సనుక్కుని వర్రీ చెందినటువంటి వారు వర్షిప్ చేయలేకపోయారు. దేవుని ఆరాధన చేయలేకపోయారు. దేవుని వాగ్దానాలు వారికి ఉన్నాయి. దేవుని శక్తిని వారు అనుభవించారు. వారు 40 సంవత్సరాలు మన్నాతో పోషించబడ్డారు. ఎడారిలో వారు ప్రయాణం చేశారు. వారి బట్టలు పాతికిలిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారికి ఎటువంటి హాని కలగకుండా దేవుడు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారు నడిపించడం, ఇన్ని అనుభవాల గుండా వెళ్ళినటువంటి వారు అనుభవాల్లో నుంచి ఆ సమయంలో దేవుణ్ణి చూడలేదు. ఎవరిని చూశారు? కనానులో ఉన్నటువంటి అమాలేకీలను చూశారు, ముయాబీలను చూశారు, అనాకీలను చూశారు, వారి ఎత్తును చూశారు, వారి బలాన్ని చూశారు, వారి ధైర్యాన్ని చూశారు, వారు యుద్ధ శూరత్వాన్ని చూశారు. కానీ యుద్ధ శూరుడైనటువంటి దేవుడు వారి వెనకే నడుస్తున్న వారిని ఆయన చూడలేకపోయారు. కాబట్టి దేవుడు అక్కడ వారితో విసుగు చెందాడు. ఈ తరం వారిలో ఒక్కడు కూడా యెహోషువ కాలేబు తప్పించి ఎవరు కనానులోనికి వెళ్ళరు. ఈ తరమంతా నశించిపోయే వరకు కూడా వేరని నేను అరణ్యంలోనే తిప్పుతూ ఉంటాను. వర్షిప్ చాలా శక్తివంతమైనటువంటిది, బలమైనటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ట్రూ వర్షిప్కి ఇందాక నేను చెప్పినట్లుగా లైట్ల అవసరం లేదు, పొగల అవసరం లేదు, డీజే లైట్ల అవసరం లేదు, సంగీత పరికరాల అవసరం లేదు. ఇవేమీ లేకపోయినా దేవుడు అక్కడ ఉంటాడు. కానీ ఆత్మ లేకపోతే, సత్యముతో ఆరాధించలేకపోతే, హృదయముతో పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ఆరాధించలేనటువంటి చోట దేవుడు ఉండడు. కాబట్టి సమరయ స్త్రీ అన్నది ఆరాధించేటటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని చెబుతారు. కాబట్టి మేము యెరూషలేములో లేము దేవుణ్ణి ఆరాధన చేయడానికి. ఎందుకంటే దేవాలయం అక్కడ ఉంది. అది సుందరవంతమైనటువంటి దేవాలయం కాబట్టి, అది శ్రేష్టమైనటువంటి దేవాలయం కాబట్టి, అది ఎంతో అద్భుతంగా కట్టబడింది కాబట్టి దేవుడు అక్కడే ఉంటాడు అని ఆమె అనుకుంది. కానీ యేసుప్రభులు వారు చెప్పారు, ఆరాధించు కాలం ఒకటి వస్తున్నది. అప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. అది ఇప్పుడే వచ్చింది. ఒకవేళ దేవుడు అలాంటి చోట్ల ఉండిపోయేటటువంటి దేవుడైతే ఆయన మన వరకు వచ్చేటటువంటి దేవుడు కాదు. ఆయన ఇంగ్లాండ్లోనే ఆగిపోవాలి, లేదా అమెరికాలోనే ఆగిపోవాలి. అక్కడ బిగ్ చర్చెస్ ఉంటాయి, సుందరవంతమైన కట్టడాలు ఉంటాయి, అసలు చూడడానికి 2 కళ్ళు చాలలేనటువంటి కట్టడాలు ఉంటాయి. దేవుడు అక్కడే ఆగిపోవాలి. కానీ దేవుడు ఒక స్థలానికి పరిమితం అయిపోయినటువంటి దేవుడు కాదు, హృదయానికి సొంతమయ్యేటటువంటి దేవుడు. ఆరాధనతో ఆకర్షింపబడేటటువంటి దేవుడు ఆయన. ఆకర్షింపబడేటటువంటి దేవునిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆత్మతో సత్యముతో హృదయముతో యథార్థముగా దేవుణ్ణి మనము ఆరాధన చేయలేకపోతే అది ఆరాధన కానే కాదు. స్పీడ్గా పాడినా, స్లోగా పాడినా, ఒకే మొక్కను 10 సార్లు పాడినా,
సంగీతం ఆపేసి పాడినా, దాని స్పీడ్ పెంచి పాడినా, ఏ సౌండ్తో పాడినా, ఎన్ని పొగలేసినా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. నిజమైనటువంటి ఆరాధన, నన్ను ఆరాధన చేసేటటువంటి వారు అట్టివారు కావాలనని నేను కోరుచున్నాను. ఈరోజు మనం పాడుకునేటటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 100 ఏళ్ల క్రితం రాసినటువంటి పాటలను నేటికి కూడా మనము పాడుకుంటూ ఉన్నాం. నేటికి కూడా వాటిని మనం పాడుతూ స్తుతిస్తూ ఉన్నాం. అంత జీవం ఆ పాటలకు ఎలా వచ్చింది? అంత జీవం ఆ పాటలు ఎలాగున అలంకరించుకున్నాయంటే కారణం ఏంటంటే అవి రాసినటువంటి వారు సమర్పణ జీవితములతో కలం పెట్టి రాసినటువంటి పాటలు. సంపూర్ణముగాను సజీవయాగముగాను వారిని సమర్పించుకుని వారి జీవితములలో దేవుణ్ణి అనుభవించినటువంటి అనుభవాలలో నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ రాసినటువంటి పాటలు. ఈరోజుకి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి 150 కీర్తనలు బైబిల్ గ్రంథానికి మగుటాయమానముగా నిలవటానికి వాటిని ఆ కీర్తనలను రత్నాలతోనూ వజ్రాలతోనూ వివిధ రకాలైనటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి ఆభరణములతోనూ వాటిని పోల్చడానికి కారణం ఏంటంటే అవన్నీ కూడా భక్తుల యొక్క అనుభవాలు. అవన్నీ కూడా వారు దేవునితో కనెక్ట్ అయ్యి, దేవునితో సంబంధం కలిగి, దేవునితో సహవాసం కలిగి ఆ ఉజ్జీవములో నుంచి దేవుణ్ణి వారు కీర్తించి కొనియాడినటువంటి విధానములో రాసినటువంటివిగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని జీవన విధానములో మనం కనపరచాలి. హృదయ వైఖరి మన యొక్క పాటలలో స్పష్టముగా చూపించగలగాలి. అదే నిజమైనటువంటి ఆరాధన. అది నిజంగా దేవుడు మహిమ పొందుకునేటటువంటి ఆరాధన. నన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలి, అట్టివారు కావాలి. కాబట్టి ఈరోజు మనం పాడేవారుగా ఉన్నామా, ఆరాధించేవారుగా ఉన్నామా? ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రభువును ప్రేమింపలేకపోతే, ప్రభువును సేవింపలేనప్పుడు మనం నిజంగా ఎప్పటికీ కూడా ఆరాధన చేయలేం, ఎప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరచలేం. ఒక ఇండికేషన్ చెప్పాను. వర్షిప్ చేసేవారు ఏం చెందలేరు? వరి చెందలేదు. వరి అయ్యేవారు వర్షిప్ చేయలేదు. కాబట్టి వర్షిప్పర్స్గా ఉన్నటువంటి జీవితాలు మనవి కావాలి. కాబట్టి ఈ వర్షిప్ అనేటువంటి పదం వర్షిప్ అనేటువంటి పదంలో నుంచి వచ్చింది. విలువైనటువంటిది. ఒక దాని యొక్క విలువను మనము గుర్తించి, ఒక దాని యొక్క విలువను మనం హెచ్చించి మనం పాడేటటువంటిది వర్షిప్. కానీ ఈరోజు మనం చేసేటటువంటిది వర్షిప్. కేవలం పదాలతో పాడుతూ ఉన్నాం, మాటలతో పాడుతూ ఉన్నాం, పెదవులతో పాడుతూ ఉన్నాం, స్వరాలతో పాడుతూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి పెదవులు, దేవుడిచ్చినటువంటి స్వరాలతో దేవుణ్ణి ఆరాధన చేసే ముందు దానిలో నీ హృదయం, మన ఆత్మ, మన శరీరము ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ రీతిగా చేసేటటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటిది. కాబట్టి బైబిల్ గ్రంథములో మనము చూసేటటువంటి ఆరాధన ఈ విధంగా చేసింది కాబట్టి వారు శక్తివంతమైనటువంటి కార్యాలు చూడగలిగారు. ఇశ్రాయేలీలు ఎరుకో గోడలను కోల్చగలిగిన, పౌలు శీలలు చెరసాలలో అక్కడ అద్భుత కార్యాలను వారు చేయగలిగిన, అక్కడ జరిగినటువంటి కార్యాలతో ఆ యొక్క చెరసాల అధికారి కుటుంబము దేవుని చెంతకు రాగలిగిన వారు చేస్తున్నటువంటి ఆరాధన దానికి కారణముగా ఉన్నది అనేటువంటి సంగతిని, సత్యాన్ని మనం మరిచిపోకూడదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను వింటున్నటువంటి మనము ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాము? నీవు నేను చేసేటటువంటి ఆరాధన ఎలా ఉన్నది, ఏమి ఉన్నాయి అనేటువంటిది ప్రాముఖ్యం కాదు, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయనేటువంటిది ప్రాముఖ్యం కాదు.
మనం ఆత్మతో, సత్యముతో, హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామా లేదా అనేటువంటిదే చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. అట్టి స్థలాలలో దేవుడు ఉంటాడు, దేవుడు మహిమ పొందుకుంటాడు, తన శక్తివంతమైనటువంటి కార్యాలను మన మధ్యలో జరిగిస్తాడు. సో ఇట్లాగున ఆరాధన చేయాలనుకున్నప్పుడు మన జీవితాలు రక్షణలోనికి వెళ్ళాలి, మారు మనస్సు అనుభవం కావాలి, పశ్చాత్తాపపడాలి, మారు మనస్సు పొందాలి, సంపూర్ణముగాను సజీవ యాగముగాను మనల్ని మనం పౌలు రామపత్రిక 1:12-1:2 చెప్పినటువంటి రీతిగా సజీవ యాగముగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది, అది సరైనటువంటిది, దాని ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి ఆరాధన ఏమిటో మనకు తెలియజేస్తుండగా మనము చేసేటటువంటిది ఆరాధన కాదా? మనము చేసేటటువంటి ఆరాధనను గురించి ఒకవేళ యేసయ్య ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తాడు? మీరు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారని చెబుతాడా? అర్థవంతముగా నన్ను ఆరాధిస్తున్నాడని చెప్పగలుగుతాడా? ఆలోచన చేసుకుంటూ సరి చేసుకుందాం. సరైనటువంటి విధానంలో దేవుణ్ణి ఆరాధన చేయగలిగినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు, మన జీవితాలు ఉజ్జీవింపబడతాయి, దేవుని శక్తివంతమైనటువంటి కార్యాలు మన మధ్యలో జరగటం ప్రారంభమవుతుంది. ఆ రీతిగా దేవుణ్ణి నిజముగా ఆరాధించేటటువంటి నిజమైనటువంటి ఆరాధికులముగా మనం మన జీవితాలను మలుచుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను, సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను విన్నటువంటి మమ్ములను నీ కృపలో దర్శించండి. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాల్లో రకరకాలుగా నిన్ను ఆరాధన చేయటం మేము చూస్తున్నాం. ఏది సరైనటువంటి ఆరాధన మాకు అర్థం కానటువంటి పరిస్థితులలో భిన్నమైనటువంటి పద్ధతులు, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులే మూల పద్ధతులుగా మారిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ నీ వాక్యములు మీరు సెలవిస్తున్నారు, నన్ను మీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సంగీత వాయిద్యాలు ఉన్నాయి, పాటలున్నాయి, స్వరాలున్నాయి, కానీ హృదయము లేదు, ఆత్మ లేదు. మీరు సత్యముగా కాకుండా, యథార్థముగా కాకుండా నన్ను మనుషులు కల్పించినటువంటి పద్ధతులలో ఆరాధిస్తున్నారు. అది వ్యర్థమైనటువంటిది. మేము అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా నిజంగా నిన్ను ఆరాధించేటటువంటి వారంగా ఉండటానికి మీ కృపను, మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాలను మేము సంపూర్ణముగాను సజీవయాగముగాను మీకు సమర్పించుకుని మేము నిన్ను ఘనపరచటానికి, కొనియాడటానికి, కీర్తించటానికి నిజమైనటువంటి ఆరాధికులముగా పౌలు శీలల వలె యెరికో గోడల సందర్భంలో మాకు కనబడినటువంటి ఇశ్రాయేలుల యొక్క జీవితాలు లాంటి జీవితాలను మాకు ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.